బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ జరుగుతూ ఉంది. ఒక సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే ఎందుకు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, అసలు ఆ సర్వేలు మనం చెప్పాల్సిన ప్రశ్నలు ఏంటి, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి, అదేవిధంగా ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈకేవైసీ. ఖచ్చితంగా ఈకేవైసీ ఇందులో తప్పనిసరి, మీరు వేయాలి కంపల్సరీ. ఎందుకు ఈకేవైసీ వేయాలని కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్లో భాగంగా మనకి ఈ యొక్క ఈకేవైసీ ఎందుకు తప్పనిసరి అంటే, ఇప్పుడు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేతో పాటు సిటిజన్ ఈకేవైసీ జరుగుతూ ఉంది. అది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అసలు సిటిజన్ ఈకేవైసీ ఎందుకు చేయాలి అంటే, మీరు ఈకేవైసీ వేయాలి ఫ్యామిలీ మెంబర్. ఎందుకు ఈకేవైసీ వేయాలి అంటే, అక్కడ అందరి పేర్లు వచ్చిన ఈకేవైసీ అనే దాంట్లో అంటే కాదండి, కొంతమంది పేర్లు వస్తాయి. సో ఇందులో ఎవరైతే అప్డేట్ ఈకేవైసీ వేయాలో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలి. ఎందుకంటే జిఎస్డబ్ల్యూఎస్ డేటా, ఇంతకుముందు వాలంటరీలు జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో ఈ యొక్క కుటుంబాలని ఒక 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 ఫ్యామిలీగా క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడు క్రియేట్ చేసినప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ ఆధార్ అప్పుడు ఎలా ఉందో అలా మెన్షన్ చేశారు. కొన్ని కొన్ని చోట్ల తెలియక మేల్ దగ్గర ఫీమేల్ కూడా కొట్టి సబ్మిట్ చేసేసారు. అప్పుడు ఏమైంది అంటే, అందరూ కాదు కొంతమంది, ఓకేనా. అప్పుడు ఏమైంది అంటే, ఈ యొక్క డేటా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటి, కొన్ని పొరపాట్లు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కొన్ని మైనర్ మిస్టేక్స్. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఆధార్ అప్డేట్ చేసుకున్నారు, అంటే ఆధార్లో పేరు తప్పు ఉంటే మార్చుకున్నారు, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మార్చుకున్నారు, ఆధార్లో అడ్రస్ తప్పు ఉంటే మార్చుకున్నారు. ఇవన్నీ కూడా మరి జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో మరి మార్చబడ్డాయా అంటే మార్చబడవు. మీరు ఎప్పుడైతే మీరు ఆధార్ అప్డేట్ ఈకేవైసీ జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో మీరు సచివాలయంలో వేస్తారో అప్పుడు మీకు ఆధార్ ప్రకారము అది అప్డేట్ అవుతుంది. అలా ఎందుకు అప్డేట్ అవ్వాలి అంటే, రాబోయే రోజుల్లో మీ స్కీమ్స్ ఉంటాయి, ఓకేనండి. స్కీమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడబిడ్డ నిధి అని చెప్పుకుంటా ఉన్నాం. ఆడబిడ్డ నిధి ఎవరికి ఇస్తా ఉన్నారండి 1500 ప్రతి నెల. అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఆడబిడ్డ నిధి అందులో ఉంది మహిళలకు, పురుషులకు కాదు కదా. ఇప్పుడు మీ ఆధార్లో బై మిస్టేక్ ఫిమేల్ బదులు మేల్ ఉంటే మీకు తెలియదు, అసలు జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో ఏముందో మీకు తెలియదు. సో మీ ఆధార్లో కరెక్ట్గానే ఉంది, ఫిమేల్ అనే ఉంది, బట్ జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో మేల్ అని ఉంది. ఇప్పుడు మీరు తెలియదు కదా, మీరు ఎప్పుడైతే స్కీమ్ లాంచ్ చేస్తూ ఉంటారో అప్పుడు ఆ స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పుడు నాట్ ఎలిజిబిలిటీ స్కీమ్ అంటది. ఎందుకని అంటే అక్కడ ఓన్లీ ఫిమేల్కే కదా, అంటే ఎలిజిబిలిటీలో మీకు రారు. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ చాలామంది వృద్ధాప్య పెన్షన్ కోసము వాళ్ళ ఆధార్లో ఏదైనా తప్పులుంటే మార్చుకున్నారు, అంటే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఏజ్ని పెంచుకున్నారు. అలా పెంచుకున్నది మీరు ఓన్లీ ఆధార్లోనే అప్డేట్ అయ్యింది, మరి జిఎస్డబ్ల్యూఎస్లో అప్డేట్ అయ్యిందంటే అప్డేట్ కాలేదు. సో మీరు వృద్ధాప్య పెన్షన్ పెట్టుకోవాలన్నా, రాబోయే రోజుల్లో ఆడబిడ్డ అనేది స్కీమ్ పొందాలన్నా మిస్టేక్స్ ఉండకూడదు. సో ఎందుకంటే అకార్డింగ్ టు జిఎస్డబ్ల్యూఎస్ డేటా ప్రకారం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దీనిని మీరు ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో సర్దిద్దుకోవచ్చు. మీరు అటు సిటిజన్ ఈకేవైసీ వేయండి, అది సపరేట్ సర్వే అండి. సిటిజన్ ఈకేవైసీ సర్వే సపరేట్ సర్వే. అలా ఇదే విధంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఇది కూడా అప్డేట్ చేయండి ఇందులో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో బేసిక్ ప్రొఫైల్ అని చూసారా, ఆ బేసిక్ ప్రొఫైల్లో మీకు బేసిక్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీకు సర్వేకి వచ్చినప్పుడు బేసిక్ ప్రొఫైల్ ఉంటుంది. బేసిక్ ప్రొఫైల్ ఏంటి, మీ నేము, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ అడ్రస్, ఇవి ఉంటాయండి, ఓకేనండి. ఇందులో అక్కడ మీకు ఒకవేళ తప్పు ఉంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే తప్పు ఉంటాయి. ఎందుకంటే మనలో డేటా ఎక్కడి నుంచి వచ్చింది, జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో నుంచి తీసుకొచ్చిన డేటాని ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్ చేశారు. ఎందులోనండి, ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రీ పాపులేటెడ్ డేటాని పిక్ చేశారు. అంటే జిఎస్డబ్ల్యూఎస్ డేటా ఎలా ఉంది, ఇప్పుడు ఇందులో నిధులు ఎలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో తప్పు ఉంటే తప్పే వస్తుంది ఇందులో కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి. ఆ తప్పును సర్దిద్దుకోండి, ఇక్కడ సర్దిద్దుకోండి. అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఈ సర్వేలో కూడా. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కూడా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తప్పు ఏమైపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, మీ ఆటోమేటిక్ మీ ఆధార్తో పాటు ప్రీ పాపులర్ డేటా వచ్చేస్తుంది. అప్పుడు మీరు మీ నేమ్ కరెక్షన్ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ ఉన్నా, మీ జెండర్లో కరెక్షన్ ఉన్నా, మీ మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకున్నా మార్చుకోండి, అడ్రస్తో సహా చేంజ్ చేసుకోండి బేసిక్ ప్రొఫైల్, ఓకేనండి. సో బేసిక్ ప్రొఫైల్ ఇక్కడ అప్డేట్ చేసుకుంటా ఉండి అదేవిధంగా మీరు సిటిజన్ ఈకేవైసీ చేస్తుంది. అలాగే సచివాలయ సిబ్బంది కూడా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేతో పాటు సిటిజన్ ఈకేవైసీ సర్వే కూడా చేస్తా ఉన్నారు. ఈ రెండు డిఫరెంట్ సర్వేలు. మీరు డైరెక్ట్గా సిటిజన్ ఈకేవైసీలు చేసుకుంటే డైరెక్ట్గా మీ జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో కూడా చేంజ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఓన్లీ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కొరకే. దీనికి సంబంధించి మీ యొక్క బేసిక్ ప్రొఫైల్, మీ సోషల్ ప్రొఫైల్, మీ ఎడ్యుకేషన్ స్కిల్కి సంబంధించి,
అదేవిధంగా మీ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్కి సంబంధించి ఈ 4 కేటగిరీస్లో మీ డేటా తీసుకుంటారు. తీసుకుని ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇస్తారు. ఆ కార్డు ప్రకారమే రాబోయే రోజుల్లో మీకు స్కీమ్స్ అందించబడతాయి. అంటే ఈ కార్డు వల్ల ఏమవుతుంది డేటా వల్ల అంటే లబ్ధిదారుడు ఆఫీస్కి రాకుండానే ఈ డేటా ప్రకారము వాళ్ళు ఎలిజిబులా లేదనేది ముందుగానే తెలిసిపోతుంది. స్కీమ్ లాంచ్ అవ్వకముందే తెలిసిపోతుంది. స్కీమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి. అలా డేటాని క్రెడిగురించారు. ఓకేనా? సో మరి ఇందులో తప్పులు సరి చేసుకోవాలి. అదేవిధంగా జిఎస్‌డబ్ల్యూఎస్ డేటా సెపరేట్ ఉంటుంది కాబట్టి జిఎస్‌డబ్ల్యూఎస్ డేటాలో కూడా మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉండాలి. అంటే మీరు అప్డేట్ ఈకేవైసీ ఖచ్చితంగా వేయాలి. ఖచ్చితంగా అప్డేట్ ఈకేవైసీ చేయాలి. సర్వే చేస్తున్నారంటే ఎస్ చేస్తున్నారు. ఈ 2 మైండ్‌లో పెట్టుకోండి. ఎవరైతే మన వీడియో చూస్తా ఉన్నారో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయించుకోండి. అదేవిధంగా సిటిజన్ ఈకేవైసీ కూడా వేయండి. దీంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సర్వే కూడా జరుగుతా ఉంది సచివాలయాల ద్వారా. వాట్సాప్ గవర్నెన్స్. సో వాట్సాప్ గవర్నెన్స్ ఎలా వాడాలి ఏంటి అనేది మీకు సచివాలయ సిబ్బంది తెలియజేస్తారు. సో ఎవరికైతే మీకు త్రూ కరెంట్ బిల్ కట్టుకోవాలన్నా, హౌస్ ట్యాక్స్ పే చేయాలన్నా, ఏమండి ఇవన్నీ కూడా త్రూ ఆర్ఓఆర్ అడంగల్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా త్రూ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేస్తుంది. సో మీకు సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ సర్వే చేయించుకోండి. మీకు ఒక డెమో తీసుకోండి. వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో మనం ఎలా కరెంట్ బిల్ కట్టాలి, ఎలా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆర్ఓఆర్ అడంగల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే బేసిక్గా మనకి అవసరమైనవి రెగ్యులర్ ఇవే ఉంటాయి కాబట్టి. అలాగే స్కీమ్స్ ఎలిజిబిలిటీ కూడా చూసుకోవచ్చు. మీ స్కీమ్ డబ్బులు పడినాయా లేదా పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్లో. సో అంతా డిజిటలైజ్ అయిపోయిందండి. మనం మొత్తం తెలుసుకోవాలి. డిజిటలైజేషన్ అయింది కాబట్టి ఆ డిజిటల్లో తప్పులు ఉంటే తప్పు ఇన్ఫర్మేషన్ మనకి ఇన్పుట్ తప్పు ఉంటే అవుట్పుట్ కూడా తప్పే వస్తుంది. అవునా కదా? అప్పుడు మీరు ఏం చేయాలి? మీ యొక్క జిఎస్‌డబ్ల్యూఎస్ డేటాలో ఉన్న తప్పులను సరి చేసుకోవాలి. ఎలా అప్డేట్ ఈకేవైసీ చేస్తే మొత్తం సరైపోతాయండి. అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. ఇప్పుడు మీకు మీ పేరు సిటిజన్ ఈకేవైసీలో వచ్చినా రాకపోయినా వస్తే పెండింగ్లో క్లియర్ చేసుకోండి. ఒకవేళ రాలేదు మీరు అయినా అప్డేట్ ఈకేవైసీ చేయాలనుకుంటున్నారు చేసుకోవచ్చండి. ఓన్లీ సిటిజన్ ఈకేవైసీలు పెండింగ్ ఉన్న పేర్లే కాదు, పెండింగ్ లేని పేర్లు కూడా అప్డేట్ ఈకేవైసీ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఏవైతే మీకు నేమ్స్ వస్తా ఉన్నాయి అందులో తప్పులు ఉంటే అక్కడ కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది. యూనిఫైడ్ ఫ్యామిలీ మీ తప్పులు ఉన్నాయని చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ తప్పులు సరి చేసుకోండి. బేసిక్ ప్రొఫైల్ ఉంటుంది, అలాగే సోషల్ ప్రొఫైల్ ఉంటుంది. సోషల్ ప్రొఫైల్ అక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, డివోర్స్ అయితే డివోర్స్ పెట్టండి. సో ఉన్నది ఉన్నట్టు పెట్టండి. మీరు డివోర్స్ అని పెట్టకపోతే మీకు వితంతు పెన్షన్ రాదు. ఎవరైతే ఇప్పుడు భర్త చనిపోయి ఉన్నారో మహిళలు వాళ్ళకి వితంతు పెన్షన్ రావాలి అంటే ఖచ్చితంగా డివోర్స్ అని పెట్టాలి. మీకు అర్థమవుతుందా? సో ఎందుకని అంటే ఇక్కడ మీరు మ్యారీడ్ అని పెట్టారనుకోండి, రేపు పొద్దున వితంతు పెన్షన్ పెట్టినప్పుడు ఇబ్బంది పడతారు. సో అంటే నేనేం చెప్పబోతున్నాను అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. మీ యొక్క సోషల్ ప్రొఫైల్ ఎలా ఉంటే అలానే. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, స్కిల్కి సంబంధించి. సో ఎంప్లాయ్మెంట్ మీరు ఏ ఉద్యోగం చేస్తా ఉన్నారు ఏంటనేది చూసుకోండి. అలాగే విధంగా పర్ మంత్ అడుగుతుంది, ఇన్కమ్ పర్ యానం కాదండి. ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జీతం చేస్తా ఉంటే ఆ 10,000 పర్ మంత్, ప్రయాణం కాదు. కుటుంబ సభ్యులు అందరు ఇన్కమ్ తీసుకుంటారు ఇండివిజువల్గా. ఇంట్లో 10 మంది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నారు ఇంట్లో, 5 డేటాని ఇండివిజువల్గా తీసుకుంటారు. ఫైనల్గా కుటుంబం మొత్తానికి సంబంధించి డేటాను తీసుకుంటారు. ఇండివిజువల్ 5 ఉంటే 5 డేటా విడిగా వాళ్ళకి బేసిక్ ప్రొఫైల్, వాళ్ళకి సోషల్ ప్రొఫైల్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్కిల్, అలాగే లైవ్లీహుడ్ ఇవన్నీ తీసుకుంటారు ఇండివిజువల్గా. అందరూ నలుగురు తీసుకున్నాక ఫైనల్గా మళ్ళీ కుటుంబ సర్వే జరుగుతూ ఉంది. అందులో మీకు ఎల్పిజి ఉందా, మీరు రెంట్కి ఉంటున్నారా, మీ హౌస్ పక్క ఇళ్ళ కచ్చా హౌసా, మీకు ఏ స్కీమ్స్ అందుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే ఎల్పిజి, ఎలక్ట్రిసిటీ, ఏమండి హౌస్ సంబంధించి ఇవన్నీ కూడా అడుగుతారు. టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, యాక్సెస్ ఉందా, వైఫై యాక్సెస్ ఉంది, ఇవన్నీ అడుగుతా ఉంటాయి. అన్నిటికీ యాక్యురేట్గా సమాధానం చెప్పండి. ఓకేనా? సో డౌట్స్ అండ్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంది, అందరూ మంచి జరగాలి. జై